జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పు చేస్తేనేమైంది, శ్రీలంకలాగా తయారైపోతుందని గగ్గోలు పెట్టారు. అద్భుతంగా కథనాలు రాసి వండి వార్చారు పత్రికలన్నీ. ఇవాళ మాత్రం అప్పు తెచ్చుకుంటే ఏం మాట్లాడలా. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితికి ఇవాళ ఈ పరిపాలన సాగుతూ ఉంది. అదేమంటే సంపద సృష్టిస్తా అన్నారు. సంపద సృష్టి సంగతి దేవుడు ఎరుగు. ఉన్న సంపదనంతా ప్రజల దగ్గర నుంచి లాక్కుపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అదేమంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంట. అంటే ఇంక లేదు గవర్నమెంట్, మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటమే, పీపుల్స్కి అప్పచెప్పటమే. పీపుల్ ఎవరు కొత్తగా? పబ్లిక్ పీపుల్ ఏంటో నాకు అర్థం కాదా. పబ్లిక్ ఏంటి, పీపుల్ ఏంటి? పీపుల్ అంటే ఆయన సొంత పీపుల్, తెలుగుదేశం పీపుల్. ఏదైనా కాంట్రాక్ట్ వస్తే ఈ పీపుల్కి కొంత, ఆ పబ్లిక్ కొంత, ప్రైవేటు గొప్ప కొంత, పార్ట్నర్షిప్ కొంత అనే పద్ధతుల్లో మొత్తం దోచుకునేటటువంటి కార్యక్రమం. ఈ 5 సంవత్సరాలు, రాబోయే 4.5 సంవత్సరాలు కూడా భయంకరంగా రాష్ట్రాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు అంతగా మొత్తం ప్లాన్లు వేసుకొని ముందుకు సాగుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనవి చేస్తున్నాం.